Hello friends, welcome to my channel. Constable Executive Male Female Delhi Police Examination 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే ప్రాసెస్ చేసుకుంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 22 సెప్టెంబర్ నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 21 వాటికి ఎండ్ అవుతుంది. సో ఈ టైంలోనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, లేకపోతే మీరు ఎక్కడైనా ఆన్లైన్ చేసుకోండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ 21 అక్టోబర్ రోజు నైట్ 11 వాటికి మీకు ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆన్లైన్ చేసుకోవడానికి. అంతకు మించి టైం ఒక సెకండ్ క్రాస్ అయినా కానీ ఆటోమేటిక్గా విండో క్లోజ్ అయిపోతుంది. ఇది ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి. సో త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రం అప్లికేషన్స్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎలాంటి ఆఫ్లైన్లో కానీ ఎలాంటి పోస్టల్ ద్వారా కానీ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆన్లైన్ పేమెంట్ ఇన్ కేసు ఎవరైనా క్యాండిడేట్స్కి పేమెంట్స్ ఉంటే మాత్రం 22 అక్టోబర్ వాటికి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక విండో కరెక్షన్ ఫర్ స్మాల్ చేంజెస్, ఏమైనా మిస్టేక్ చేసినా ఏదన్నా చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ మీకు కరెక్షన్ డేట్స్ కూడా ఇచ్చారు. అది 29 అక్టోబర్ 31 అక్టోబర్ 29 నుంచి 29, 30, 31 త్రీ డేస్లోనే మీకు విండో కరెక్షన్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి సిబిఈ ఎగ్జామ్. ఇది డిసెంబర్ 2025 జనవరి 2026లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసేసి మీరు క్వరీస్ ఏమైనా ఉంటే మీకు తెలిసి ఆన్లైన్ ప్రాసెస్ కానీ ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని కాల్ చేసి అడగచ్చు. మాక్సిమం ఇదైతే మాత్రం ఆన్లైన్ ఫిల్లింగ్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ఏదన్నా అర్థం కాకపోతే ఆ క్వరీస్ మాత్రమే ఆన్సర్ చేస్తారు. అందరికైతే రీచబుల్ కాదు. మాక్సిమం అయితే అవాయిడ్ చేసి బయట కానీ ఇక్కడ అలాంటి సోర్సెస్ నుంచి కానీ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని ప్రకారం ఆన్లైన్ చేసుకోండి. సో కంప్లీట్ నోటిఫికేషన్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రం మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అదర్వైజ్ మీరు మిడిల్ ఆఫ్ ది అప్లికేషన్లో ఏదన్నా మిస్టేక్ చేస్తే మాత్రం మీదే రెస్పాన్సిబిలిటీ, ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో కమింగ్ టు ది ఇక్కడ ఏంటంటే మేజర్గా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్స్ ఏంటంటే జెండర్ బ్యాలెన్స్ని రిఫ్లెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ క్యాండిడేట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మాక్సిమం ఉమెన్స్కి కూడా ఈక్వల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో అందుకే ఇక్కడ వాళ్ళు మరీ మెన్షన్ చేశారు. సో జెండర్ రిఫ్లెక్ట్స్ ది జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. సో ఎవరైనా గర్ల్స్ మాత్రం ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఆన్లైన్ చేసుకోండి. ఇది వచ్చేసి ఓపెన్ కాంపిటీషన్ ఫర్ ఆల్ స్టేట్స్ అనమాట. ఇక్కడ ఢిల్లీ కానిస్టేబుల్స్, ఇది ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్స్, మెయిల్ ఫీమేల్స్ ఇండియాలోని ఏ కారణంలో ఉన్నా కానీ వాళ్ళందరూ ఆన్లైన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మరీ మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఓన్లీ ఢిల్లీ కానిస్టేబుల్ అంటే ఢిల్లీ కానిస్టేబుల్ వాళ్ళే కాదు, ఢిల్లీ స్టేట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. సో త్రూఅవుట్ కంట్రీలో ఎక్కడున్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. సో కమింగ్ టు ది ఫస్ట్ సిబిఈ ఎగ్జామ్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. సో మీకు హైట్, వెయిట్, చెస్ట్ అవన్నీ చెక్ చేసి తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేది కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ త్రూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇస్తారు. ఆన్సర్ కీస్ కానీ ఏమన్నా మీకు క్వరీస్ ఉన్నా కానీ ఏమన్నా ఆన్సర్ కీస్ మీద మీరు ఏమన్నా కోర్టు కేసెస్ ఫైల్ చేయాలి కానీ ఎవ్రీథింగ్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ ద్వారా చూసుకుంటుంది. సో కమింగ్ టు ది నోటిఫికేషన్లో వేకెన్సీస్ చూడండి. వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మీకు దాదాపు వేకెన్సీస్ డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఉంటుంది. సో మేజర్గా నేమ్ ఆఫ్ ది పోస్ట్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్. సో ఎగ్జిక్యూటివ్ మేల్ అనేది ఢిల్లీ కానిస్టేబుల్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. దీంట్లో అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ కింద 1914 ఉన్నాయి, 1914 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కింద 456 ఉన్నాయి అండ్ ఓబీసీ కింద 967, ఎస్సీ కేటగిరీ కింద ఎగ్జిక్యూటివ్ మేల్ 729, ఎస్టీ కేటగిరీ కింద 342 ఎగ్జిక్యూటివ్ మేల్ కానిస్టేబుల్. సో టోటల్గా 4000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ మేల్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద సో అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ 107 ఉన్నాయి అండ్ 26 ఈడబ్ల్యూఎస్, 54 ఓబీసీ, 62 ఎస్సీ అండ్ ఎస్టీ 36, టోటల్ 285 ఉన్నాయి. కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండో. సో ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అదర్స్ అనేవి కింద ఇచ్చారు. సో వాటి గురించి కంప్లీట్గా మీకు కావాలంటే నేను అవి సపరేట్ చేసే వీడియో. సో ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండో 106 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ జనరల్. సో ఈడబ్ల్యూఎస్లో 25, ఓబీసీ 56, ఎస్సీ 38, ఎస్టీ 51 అండ్ టోటల్ 376 ఉన్నాయి. సో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్, సో ఎగ్జిక్యూటివ్ మేల్ కానిస్టేబుల్స్, ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ కానిస్టేబుల్. సో ఫీమేల్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి మేజర్ ప్రయారిటీగా తీసుకుంది కాబట్టి ఢిల్లీ పోలీసు దాంట్లో అన్రిజర్వ్డ్ జనరల్ కేటగిరీ కింద 1047, 1047 వేకెన్సీస్. ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీక్ సెక్షన్లో 249, ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద 537, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ కింద 457, ఎస్టీ 212, సో 212, టోటల్గా 2496 అంటే అప్రాక్సిమేట్లీ 2500 వేకెన్సీస్. సో హాఫ్ ఆఫ్ ది వేకెన్సీస్ కూడా ఫీమేల్స్కి ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 7565 వేకెన్సీస్. అందులో అన్రిజర్వ్డ్ జనరల్ కింద 3174, ఈడబ్ల్యూఎస్లోని ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎగ్జిక్యూటివ్ మేల్, ఫీమేల్ అన్ని కలిపి 756, ఓబీసీ కింద 1608, ఎస్సీ 1386, ఎస్టీ 641. శాలరీ ఎంత ఉంటుంది స్టార్టింగ్ అంటే సో పే స్కేల్ లెవెల్ 3లో ఇస్తారు. ఇది గ్రూప్ సి పోస్ట్ కాబట్టి స్టార్టింగ్ 21,700 నుంచి
అప్రాక్సిమేట్లీ 69,100 వాటికి మీకు ఛాన్సెస్ ఉంటుంది మీ గ్రాస్ శాలరీ అనేది. ఇది ఇంపార్టెంట్ అనమాట శాలరీ. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవి కంప్లీట్గా వచ్చేసి అందరికీ కలిపి ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఎవరైనా ట్రై చేయొచ్చు. సో దీంట్లో వేకెన్సీస్ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, అది టైం టు టైం అనేది చేంజ్ ఉంటుంది. 10% వేకెన్సీస్ అని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయి. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లో స్పోర్ట్స్ కోటా వాళ్ళకి కూడా ఉన్నాయి. మళ్ళీ అవి కాకుండా ఇక్కడ మామూలుగా కమాండో అంటే క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. అండ్ కొంతమంది ఆఫీసర్స్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా స్పెషలైజ్డ్ కమాండ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండోకి వస్తారు. ఇంకొక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నార్మల్ వేరే మల్టీ టాస్కింగ్ పర్సన్స్ కానీ చిన్న చిన్న పొజిషన్లో వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళని 2 టైప్స్గా తీసుకున్నారు. ఇంకా దీనికి ఎవరెవరు ఎలిజిబుల్? సో నేషనల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా నోటిఫికేషన్లో మాక్సిమం మనకి పక్కనున్న కంట్రీస్ నేపాల్, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్ అలాంటి వాటికి కూడా ఛాన్సెస్ ఇచ్చారు. బట్ ఈ ఢిల్లీ పోలీస్ ఎస్పెషల్లీ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కే. సో వేరే దేశం వాళ్ళకి ఎవరికి లేదు, ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఏజ్ క్రైటీరియా వచ్చేసి మినిమం 18 ఉండాలి, మాక్సిమం 25 ఇయర్స్ వాటికి ఛాన్సెస్ ఉంటుంది. అంతే ఏజ్ రిలాక్సేషన్. రెస్పెక్టెడ్ కేటగిరీ ప్రకారం ఎస్సీ ఎస్టీ అయితే 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, స్పోర్ట్స్ పర్సన్ అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. అది కాకుండా ఇన్ కేసు స్పోర్ట్స్ పర్సన్స్ డిస్ట్రిక్షన్ లెవెల్లో ఉంటే మాత్రం 10 ఇయర్స్ ఇచ్చారు. అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్కి అప్ టు 40 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళు మినిమం 3 ఇయర్స్ అయితే వర్క్ రెగ్యులర్గా కంటిన్యూషన్ సర్వీస్ చేసిన వాళ్ళు మాత్రమే. ఓబీసీ ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఇక్కడ ఓబీసీ కేటగిరీకి అప్ టు 43. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఢిల్లీ పోలీస్ వాళ్ళకి 45 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్లోని. నెక్స్ట్ వచ్చేసి సన్స్ అండ్ డాటర్ సర్వింగ్ రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ పర్సన్స్కి అప్ టు 29 ఇయర్స్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. అండ్ ఓబీసీ ఇవి సపరేటు, అవి సపరేట్ ఫస్ట్ చూసినవి అనమాట. ఇది కమింగ్ టు ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ ఆల్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి సో మనం పైన చూసినట్టు క్వాలిఫికేషన్స్ అవన్నీ చూసాం. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఎంత చదువు ఉండాలి ఏంటి అనేది. సో 10th ప్లస్ ఇంటర్, సో 10+2 సెకండ్ ఇయర్ పాస్ అయి ఉండాలి. అది అందరికీ. కానీ 11th క్లాస్ పాస్ అయితే మాత్రం సరిపోతుంది. ఎవరికి? సన్స్, డాటర్స్ సర్వింగ్ రిటైర్డ్ డిసీజ్డ్ పోలీస్, ఢిల్లీ పోలీస్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫ్ ఢిల్లీ పోలీస్లో వర్క్ చేసుకుంటే చనిపోయిన వాళ్ళు కానీ, రిటైర్డ్ పర్సన్స్ కానీ, ఇప్పుడు సర్వ్ చేసిన వాళ్ళకి కానీ, ఇన్ కేసు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎవరైనా ఢిల్లీ పోలీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ సన్స్కి, కూతుర్లకి, కొడుకులకి 11th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా ఢిల్లీ పోలీస్లోని బ్యాండ్స్ మ్యాన్, బర్గ్లర్, మౌంటెడ్ కానిస్టేబుల్, డ్రైవర్స్, డిస్పాచ్ రైడర్స్ వీళ్ళకి కూడా 11th పాస్ అయి ఉంటే సరిపోతుంది వాళ్ళ చిల్డ్రన్స్కి. ఇంకా మెయిల్ క్యాండిడేట్స్ మాత్రం కంపల్సరీ లైసెన్స్ ఉండాలి. అది ఎల్ఎంబి ఉన్నా సరిపోతుంది. సో మనకి ఎల్ఎంబి మోటార్ సైకిల్ వెహికల్ కానీ కార్ కానీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ నోటిఫికేషన్ చూసి ఎవరైనా లర్నర్ లైసెన్స్ తీసుకుంటే మాత్రం అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు క్లియర్గా. సో ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఓపెన్లో ఓపెన్ డిగ్రీ కానీ, ఓపెన్ ఇంటర్ కానీ, ఓపెన్ 10th కానీ చేస్తున్నాం అనుకుంటే వాళ్ళైతే ఎలిజిబుల్ ఉంటుంది. అన్నిటి కాదు, ఎవరైనా ఇన్ కేసు ఓపెన్లోని కొన్ని ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తే మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఈ ఎగ్జామ్ మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓపెన్లోని చేసిన వాళ్ళు కానీ, ఏదైనా డాక్టర్ రిలేటెడ్ కానీ, ఫార్మసిస్ట్ కానీ, సో జనరల్గా లైఫ్ సైన్స్ రిలేటెడ్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఇంజనీరింగ్ కానీ రిమైనింగ్ మామూలుగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇన్సెంటివ్ ఫర్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇంకొక 5%, 3%, 2% అడిషనల్ మార్క్స్ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఉన్న సర్టిఫికేట్ ఏ బీసీ 2-3 కేటగిరీస్ ఉంటే, సి ఉంటే 5 మార్క్స్ 5%, బి ఉంటే 3%, ఏ ఉంటే 2% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఇన్ కేసు ఎవరన్నా డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ కానీ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ అనే RRU అనే యూనివర్సిటీలో ఎవరైనా ఈ డిగ్రీ చేస్తే మాత్రం వీళ్ళకి డిస్టింక్షన్లో మార్క్స్ వస్తాయి. 5% మార్క్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఫస్ట్ క్లాస్ వస్తే 4 మార్క్స్ 4%, అండ్ సెకండ్ క్లాస్ వస్తే 3%, ఫస్ట్ క్లాస్ వస్తే 2%. ఇవి మీకు అడిషనల్ బెనిఫిట్స్ అనమాట. ఎన్సీసీ ప్లస్ వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో డిగ్రీ కానీ, పీజీ కానీ చేస్తే మాత్రమే. అప్లికేషన్ ఫీ వచ్చేసి నార్మల్గా 100 రూపీస్ ఉంటుంది. అది ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ ఫర్ అదర్ కేటగిరీస్, జనరల్ కేటగిరీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి. సో ఇక్కడ రిమైనింగ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద ఆల్ కేటగిరీస్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా పేమెంట్ అనేది లేదు, ఫ్రీ ఆఫ్ అనమాట. సో ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్, జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి పేమెంట్ ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ ఓటీఆర్ ఫిల్ చేసేసి, తర్వాత MyICC యాప్లో వెళ్ళేసి మీ ఫోటో క్యాప్చర్ చేసి, మీ ఫోటోని అప్లోడ్ చేసి, సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత కంప్లీట్ మీ అప్లికేషన్ ఫామ్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తారు. కానీ ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ అయితే కరెక్షన్ విండో టైం కూడా ఇచ్చారు కాబట్టి ఈ విండో వచ్చేసి 29th అక్టోబర్ 31st అక్టోబర్ అంటే నెక్స్ట్ మంత్ ఉంది వెయిటింగ్ చేయడానికి. సో ఈ టైంలో మీకు మోడిఫికేషన్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ మోడిఫికేషన్కి 200 ఉంటుంది. ఇన్ కేసు సెకండ్ మోడిఫికేషన్ చేసుకోవాలంటే 500 ఉంటుంది. సో అలా పేమెంట్ అనేది ప్రతి మోడిఫికేషన్కి వాళ్ళు మీరు సబ్మిట్ చేసేటప్పుడు పేమెంట్ చేయమని అడుగుతారు. అది ఇక్కడ మాత్రం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అండ్ కేటగిరీ అందరు క్యాండిడేట్స్ కూడా ఈక్వల్ ఉంటారు. ఒకళ్ళు ఎక్కువ, ఒక తక్కువ అనేది మాత్రం ఇక్కడైతే లేదు. ఓన్లీ కరెక్షన్ విండోకి మాత్రం మీరు అందరూ కూడా ఒకటే
ఇక్కడ ఎవరైనా 200 పే చేయాలి, ఎవరైనా సెకండ్ దానికి 500 పే చేయాలి. సో సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 సౌత్ స్టేట్‌లోని ఎక్కడ ఉన్నాయని చూస్తే, సో ఫస్ట్ తెలంగాణ చూద్దాం. తెలంగాణ అయితే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట 3 ప్లేసెస్‌లో ఇచ్చారు. అదే ఆంధ్రప్రదేశ్ చూస్తే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు. సో ఇన్ని ప్లేసెస్‌లోని మీకు ఎస్ఎస్‌సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అందరూ ఆన్లైన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి వ్యాలిడ్ అప్లికెంట్స్‌కి సిబిఈ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి సో మినిమం కట్ ఆఫ్ అనేది మెన్షన్ చేశారు. అది కింద ఉన్నది చెప్తాను. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్. ఫిజికల్ ఎండ్యూరెన్స్ వచ్చేసి మీకు ఎట్లుంటదంటే లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ ఉంటుంది. మెజర్మెంట్ మీ చెస్ట్ హైట్ ఇది చెక్ చేస్తారు. ఇక్కడ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్ తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారమే మీకు సెలక్షన్ ఉంటుంది. సో ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు టైం టు టైం అనేది కట్ ఆఫ్ అనేది కూడా ఎవ్రీథింగ్ అనేది మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా అప్డేట్ చేస్తుంటారు. సో సిబిఈ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లోని ఫస్ట్ స్టేజ్లో కాబట్టి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్లోని పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 4 పార్ట్స్ ఇచ్చారు. ఈ పార్ట్స్లోని ఫస్ట్ పార్ట్కి 50 క్వశ్చన్స్ ఉన్నాయి, 50 మార్క్స్ ఇచ్చారు. సెకండ్ పార్ట్లోని రీజనింగ్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీ అంటే యాప్టిట్యూడ్లోని 15 క్వశ్చన్స్ ఇచ్చారు, 15 మార్క్స్ ఇచ్చారు. సో కంప్యూటర్ పార్ట్ డీలో కంప్యూటర్, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూ, వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా వాటికి 10 క్వశ్చన్స్ ఇచ్చారు, 10 మార్క్స్. ఇవన్నిటికి కూడా టోటల్గా మీకు 90 మినిట్స్ టైం ఇచ్చారు. సో 1.5 అవర్ ఇచ్చి మీకు 100 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. 100 మార్క్స్. 1/4 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1/4 అంటే ఎవ్రీ 4 మిస్టేక్స్కి రాంగ్ ఆన్సర్స్కి ఒక రైట్ ఆన్సర్ కూడా మీకు మైనస్ అవుతుంది. సో 0.25 మార్క్స్. ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజెస్ మాత్రమే ఉంటుంది. తెలుగు అలాంటి అదర్ లాంగ్వేజెస్ అయితే ఎక్కడా లేదు. సో కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. సో వీటికి సంబంధించిన కంప్యూటర్ ఎగ్జామ్ సంబంధించిన మినిమం సిలబస్ ఇవన్నీ మీకు సపరేట్గా ఇవి లిస్ట్ చేసి వీడియో పెడతాను. వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. కమింగ్ టు ది సెకండ్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి. సో ఫస్ట్ స్టేజ్ ఇచ్చే ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ కూడా అది ఓన్లీ 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసి మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్, పిఈ అండ్ ఎంటీ స్టాండర్డ్. సో పిఈలోని ఏమున్నాయి అంటే ఏజ్ ప్రకారము మీకు డిఫరెంట్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈ అబోవ్ ఏజ్ 30 to 40 అండ్ అబోవ్ ఏజ్ 40 ఇయర్స్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు. సో మాక్సిమం వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ అనేది అందరికి ఆల్ క్యాండిడేట్స్ ఈక్వల్ అనమాట. ఇక్కడ వెళ్ళికి మాత్రము రేసు రన్నింగ్ వచ్చేసి 1600 మీటర్స్ రన్నింగ్ 6 minutes టైం ఇచ్చారు. లాంగ్ జంప్ వచ్చేసి 14 feet, హై జంప్ వచ్చేసి 3.9 feet. సో అంత హైట్ ఉంటుంది. అబోవ్ 30 to 40 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 7 minutes టైంలోనే 1600 మీటర్ రేసు అండ్ 13 feet లాంగ్ జంప్, 3.6 హైట్, ఫీట్ వచ్చేసి హై జంప్ చేయాలి. అబౌవ్ 40 ఇయర్స్ వాళ్ళకి మాత్రం 8 minutes టైం ఇచ్చారు 1600 మీటర్స్ రన్నింగ్కి, 12 feet లాంగ్ జంప్, 3.3 హై జంప్. సో ఫస్ట్ రేస్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మీకు లాంగ్ జంప్, హై జంప్కి మళ్ళీ ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు ఎనీ 3 chances ఇస్తారు. ఈ 3 chancesలోని ఏదైనా ఒకటి క్వాలిఫై కావాలి. సో అంటే ఏదైనా 3 chancesలోనే మీకు లాంగ్ జంప్, హై జంప్ క్లియర్ చేయాలి, లేకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టే. ఇక ఫిజికల్ మెజర్మెంట్ వచ్చేసి మినిమం 170 centimeters హైట్ ఉండాలి. ఇక ఇది హిల్స్ ఏరియా వాళ్ళకి మాత్రం 5 centimeters మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 175 - 5 వస్తే 165 centimeters సరిపోతుంది. ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి త్రూఅవుట్ కంట్రీలో ఎవరున్నా కానీ 5 centimeters ఇస్తారు. ఇన్ కేస్ ఎవరన్నా ఢిల్లీ పోలీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి రిలేటెడ్గా వాళ్ళకి 5 centimeters రిలాక్సేషన్ ఉంది. చెస్ట్ 81 centimeters మినిమం ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసినప్పుడు సో మీరు గాలి పీల్చినప్పుడు 81 నుంచి 85 meters అంటే 4 centimeters మీకు ఎక్స్పాన్షన్ అయ్యి ఉండాలి. దీంట్లో కూడా రిలాక్సేషన్ హిల్స్ ఏరియా వాళ్ళకి 5 centimeters ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్కి 5 centimeters, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఢిల్లీ పోలీస్లో 5 centimeters. సో ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఫర్ ఫీమేల్, ఇందాక మేల్ చూసాం, ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్కి కూడా రేస్ ఉంటుంది కాబట్టి అప్ టు 30 years ఉన్న వాళ్ళకి మాత్రం 1600 meters రేసు 8 minutes టైం ఇచ్చారు. లాంగ్ జంప్ 10 feet ఇచ్చారు. అక్కడ లాంగ్ జంప్ 14 ఇస్తే ఇక్కడ 10 feet ఇచ్చారు మేల్కి, ఫీమేల్కి. ఓన్లీ 3 feet హైట్ మాత్రమే హై జంప్ ఇచ్చారు. అబోవ్ 30 to 40 years వాళ్ళకి 9 minutes టైం ఇచ్చారు 1600 meter రేస్కి. 9 feet లాంగ్ జంప్, 2.9 హై జంప్. అబోవ్ 40 years వాళ్ళకి 10 minutes 1600, 8 feet లాంగ్ జంప్, 2.6 హై జంప్ ఇవి. సో ఇక్కడ కూడా సేమ్ రేస్లో క్వాలిఫై అయిన వాళ్ళకే లాంగ్ జంప్, హై జంప్ కండక్ట్ చేస్తారు. 3 chances ఇస్తారు. 3 chancesలోని ఏదైనా ఒక ఛాన్స్లో క్లియర్ చేయాలి, లేకపోతే డిస్క్వాలిఫై అయినట్టే. ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ ఫీమేల్స్కి వచ్చేసి మినిమం 157 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. హిల్స్ ఏరియా వాళ్ళకి 2 centimeters మైనస్ ఉంటుంది. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా 2 centimeters రిలాక్సేషన్ ఉంటుంది.
ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌లోనే ఎస్టీ క్యాండిడేట్స్‌కే ఇస్తారు. కానీ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ ఇద్దరికీ కూడా ఛాన్సెస్ ఉంటుందన్నమాట త్రూ ఔట్ మన కంట్రీ మొత్తంలోనే. డాటర్స్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ ఢిల్లీ పోలీస్ పర్సనల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఇక్కడ 157 - 5 అంటే మీకు 152 సెంటీమీటర్స్ ఉన్నా సరిపోతుంది. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి కంప్లీట్‌గా మీకు ఎలాంటి డిఫెక్ట్స్ అయితే ఉండవద్దు. మెడికల్ స్టాండర్డ్ క్లియర్‌గా ఉండాలి. సో విజన్ వచ్చేసి 6/12 వితౌట్ గ్లాసెస్ ఇచ్చారు ఇన్ బోత్ కేసెస్. గ్లాసెస్ యూజ్ చేసుకొని కొన్ని కండిషన్ ప్రకారం ఉంటుంది. సో ఎవరైనా టాటూస్ ఉంటే బాడీ మీద ఆ టాటూస్ కూడా ఎలిజిబుల్ కొన్ని వచ్చారు. ఇక్కడున్న కండిషన్స్ ప్రకారం ఈ టాటూస్ ఉంటే మాత్రం మీకు టాటూస్ ఉన్నా కానీ ఇప్పుడు ఢిల్లీ పోలీస్ వాళ్ళకి ఛాన్సెస్ అయితే ఇస్తారు. సో క్యాండిడేట్స్ ఎగ్జామ్ టైంలో మాత్రం మీకు తీసుకెళ్లాల్సిన వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసింది. ఒరిజినల్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళాలి. అంతేపాటు మీకు అడ్మిట్ కార్డు ఉంటుంది. అది తీసుకొని వెళ్తే మాత్రమే మీకు ఎగ్జామ్కి ఎలవ్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కంప్లీట్‌గా మీ 10th క్లాస్ మార్క్స్ షీట్ ప్రకారం ఎలా ఉందో అలానే ఉండాలి మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద. ఇన్‌కేస్ ఏదైనా డాక్యుమెంట్ మిస్టేక్ ఉంటే మాత్రం మీరు కరెక్ట్ చేసుకోండి. మిస్ మ్యాచ్ అయిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం అక్కడ మిమ్మల్ని ఎలిజిబుల్ చేయరు. లోనికి ఎంట్రీ ఇవ్వరు. ఎగ్జామ్‌కి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఆధార్ బేస్డ్ అథెంటికేషన్‌కి యాక్సెప్ట్ చేస్తే మాత్రం వాళ్ళ ఫోటో, సిగ్నేచర్ ఏదైనా మిస్ మ్యాచ్ అయినా కానీ మీకు ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ మీరు ఆన్లైన్ చేసేటప్పుడు మాత్రం మై ఐసీసీ యాప్‌లో మీ ఆధార్ ఫోటోకి ఒరిజినల్ సెల్ఫీ దిగిన ఫోటోకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆధార్ అథెంటికేషన్ ఇస్తే బయోమెట్రిక్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో అడ్మిషన్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళది మీకు ఢిల్లీ పోలీస్ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ చేస్తారు. అంతేకాకుండా మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కూడా అప్డేట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఈ ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఈవెంట్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్కి. సో 2 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోస్ ఉండాలి. అవి రీసెంట్గా ఉండాలి. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్, ఇంకేమన్నా అదర్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవ్రీథింగ్ అనేది క్లియర్గా ఉంచుకోవాలి. అంతేకాకుండా మీ దగ్గర జిరాక్స్ కాపీస్ కూడా ఫోటో కాపీ కూడా ఒక 2 సెట్స్ అనేది మీరు ఎప్పుడు ఉంచుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కల్లా. మోడ్ ఆఫ్ సెలక్షన్లోని చెప్పిన 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్, సెకండ్ ఈవెంట్స్, థర్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో దీంట్లో మినిమం కట్ ఆఫ్లు ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో మినిమం కట్ ఆఫ్ ఎట్టుంది అంటే ఇంగ్లీషు, హిందీ మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేసేది. దీంట్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 35 అవుట్ ఆఫ్ 100లోది 35 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 30 మార్క్స్ వస్తాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 25 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి వీళ్ళు తక్కువ కట్ ఆఫ్ పెట్టారు. ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసినంత మాత్రాన మీరు నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అవుతారా అనేది చెప్పలేము. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైని బట్టి ఉంటుంది. సో దీంట్లో బేసిస్ ఆఫ్ మెరిట్ మాత్రమే నెక్స్ట్ స్టేజ్కి వాళ్ళు కాల్ చేస్తారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళలో మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. ఎవ్రీ టైమ్ 12 టైమ్స్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి మీకు ప్రతి స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీకు వేకెన్సీస్ నుంచి 12 టైమ్స్ తీసుకుంటారు ఈవెంట్స్ నుంచి మళ్ళీ 12 టైమ్స్ సెలక్షన్ ప్రాసెస్కి తీసుకుంటారు. ఇవన్నీ కంప్లీట్గా ఫైనలిస్ట్ మాత్రం మీ మినిమం కట్ ఆఫ్ క్లియర్ చేసుకొని ఎవరైతే మెరిట్లో ఉంటారో వాళ్ళని మాత్రమే మీకు అడ్మిషన్కి అంటే మీ సెలక్షన్ కంప్లీట్ అయినట్టు ఒక ఇన్ఫర్మేషన్ మీకు జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది. సో దీంట్లో పీఈటీ అండ్ ఎంటీ సో ఫిజికల్ ఇండివిజువల్ ఈవెంట్స్ అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఇచ్చారు. బట్ ఇవి కంపల్సరీ అనమాట. క్వాలిఫైయింగ్ అనేది కంపల్సరీ. మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ప్రకారమే మీకు సెలక్షన్లోనే జాబ్ ఇస్తారనేది ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా డౌట్ ఉంటే మీరు ఏదైనా కోర్టుకి రీచ్ కావచ్చు. బట్ మ్యాక్సిమం అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన కమిషన్లో నోటిఫికేషన్లో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారమే సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా సి మార్క్స్ వచ్చేసి ఇబ్బంది పడితే మాత్రం అప్పుడు ఫస్ట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి దాని ప్రకారం చూస్తారు. తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవి చూస్తారు. లాస్ట్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్స్ క్యాండిడేట్స్ చూస్తారు. ఇది సెలక్షన్. సో ఇన్ కేసు ఎవరైనా మిస్కండక్ట్ కానీ గిల్టీ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కానీ ఏదైనా చేస్తే మాత్రం పనిష్మెంట్ సివియర్గా ఉంటుంది. కమిషన్ మీకు సర్టెన్ ఇయర్స్ బట్టికి ఎలాంటి ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ గారు. సో లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకుంటారు. ఇది మరి లాస్ట్ ఎండ్లో. సో ఇది మొత్తం టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో అబౌట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇక ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా ఏమైనా మిస్ అయినా కానీ ఏదైనా అర్థం కాకపోయినా కింద కామెంట్ చేసి అడగండి. సో మ్యాక్సిమం అయితే నేను ఇక్కడ రీచ్ అయ్యాను. సో మీకు ఇంపార్టెంట్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ క్యాస్ట్ లైన్ ఉన్నాయి, నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. ఎగ్జామ్ టైం వచ్చేసి మీకు డిసెంబర్ జనవరిలో ఉంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ పర్సన్ అనేది 12 టైమ్స్ తీసుకుంటాడు ప్రతిసారి. సో ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి 12 టైమ్స్ మెరిట్లో ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. అది ప్రతి కేటగిరీ నుంచి మెరిట్ ఉంటుంది. మినిమం కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి 35 ఉంది. అదే రిజర్వ్డ్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మ్యాన్కి వచ్చేసి 30 మార్క్స్ ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 25 మార్క్స్ ఉన్నాయి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 30 మార్క్స్ ఇచ్చారు. ఇవి
మీకు శాలరీ వచ్చేసి 21,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో త్రూ అవుట్ ఇండియాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికి తగ్గట్టే మీకు ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఉంటుంది. ఈ మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఢిల్లీలోని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఇస్తారు. అది వాళ్ళు రిఫర్ చేసిన దాని ప్రకారం ఉంటుంది. మీకు మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 25. మిగతా ఏజ్ రిలాక్సేషన్ ప్రకారం డిఫరెంట్ ఉంటుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా మాత్రమే, ఇండియా వాళ్ళకి సంబంధించిన మాత్రమే అప్లై చేయాలి, వేరే వాళ్ళు అప్లై చేయొద్దు. ఈ ప్రీ కండిషన్స్ ఏదైనా మీకు ఎలిజిబుల్ కాకపోతే మాత్రం మీరు అప్లికేషన్ అయితే చేయొద్దు. 100 rupees పేమెంట్ జనరల్ క్యాండిడేట్, ఓబీసీ క్యాండిడేట్స్, మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే. రిమైనింగ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ కేటగిరీ అండ్ SC ST ఇంకా ఈడబ్ల్యూఎస్లోని ఫీమేల్ కానీ ఎవరైనా కానీ ఎక్సెప్ట్ చేశారు. వాళ్ళకి ఎలాంటి 100 rupees పేమెంట్ ఉండదు. సో గ్రూప్ సి గ్రూప్ డి పోస్టులో వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కిందకి వస్తారు. ఇది కూడా గ్రూప్ సి పోస్ట్ వచ్చింది. దీన్ని గ్రూప్ సి కానీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇది ఢిల్లీలోనే వర్క్ చేస్తారు. ఓన్లీ ఇంగ్లీషు హిందీలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీకు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళు 11th class పాస్ అయినా సరిపోద్ది. మెయిల్ క్యాండిడేట్కి మాత్రం డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది LMB అయినా ఖచ్చితంగా ఉండాలి. మినిమం లైసెన్స్ అయినా ఉండాలి. ఎవరైనా కొత్తగా లెర్నింగ్ తీసుకుంటే మాత్రం అది యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు ఎలిజిబుల్ కూడా కాదు. ఇవి మరి ఫైనల్గా NCCకి మీకు ఇంకొక రాష్ట్రీయ రక్షణ యూనివర్సిటీకి మీకు స్పెషల్ అడిషనల్ మార్క్స్ వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి SSC.gov.in వెబ్సైట్కి వెళ్తే OTR వస్తుంది. 1 time రిజిస్ట్రేషన్లో మీ డేటా అంతా ఎంట్రీ చేసిన తర్వాత ఒక యూజర్ ID పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. తర్వాత మీరు ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి మళ్ళీ లాగిన్ అయితే లాగిన్లోని డాష్బోర్డ్లోని ఈ అప్లికేషన్కి సంబంధించిన ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. దాంట్లో అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. నేను అది సపరేట్ వీడియో చేస్తాను. జస్ట్ ప్రజెంట్ అయితే ఇది ఇన్ఫర్మేషన్. ఇన్ కేసు ఏదైనా అర్థం కాబట్టి కింద కామెంట్ చేసి అడగండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.